జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాల్ని టీడీపీ అభ్యర్థులు గెలుచుకొని వైసీపీకి షాక్ ఇచ్చారు. అదే ఊపులో విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి చెక్ పెట్టడానికి కూటమి నేతలు రెడీ అవుతున్నారు. విశాఖ స్థాయి సంఘం ఎన్నికల ఫలితంతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని క్యాంపు రాజకీయాలకు తెరలేపే పనిలో పడ్డారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల నేతలను తాడేపల్లి పిలిపించుకొని మీటింగులు పెడుతున్న ఆయన వారిని బెంగళూరు ప్యాలెస్కు తరలించే పనిలో పడ్డారు అన్న ప్రచారం బలంగా జరుగుతోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీల ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. 10కి 10 స్థానాలు పొంది ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించిన మిగిలిన వారితో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. 3 ఏళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీదున్న కూటమి స్థాయి సంఘ ఎన్నికలకు 3 ఏళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసింది. స్థాయి సంఘ ఎన్నికల్లో 10 స్థానాలకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. కూటమి తరపున పోటీలో నిలిచిన 10 మంది టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అన్ని స్థానాలు కూటమి వశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్పొరేటర్లు 12 మంది టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. దాంతో ఈ ఎన్నికల నాటికి వైసీపీకి కౌన్సిల్లో 47 మంది కార్పొరేటర్లు మిగిలారు. అందులో 4 కార్పొరేటర్లు వైసీపీ పెద్దలు నిర్వహించిన శిబిరానికి డుమ్మా కొట్టారు. వారి మద్దతుతో కూటమి బలం 53కి చేరింది. గెలిచిన టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లు చూస్తే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతుంది. 1 నుంచి అత్యధికంగా 13 ఓట్ల వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయటం గమనార్హం. స్థాయి సంఘ ఎన్నికల్లో విజయంతో కూటమి నాయకులు ఈ నెలాఖరులో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికపై మరింత ఫోకస్ పెంచారు. మొత్తం 830 ఓట్లు ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికీ వైసీపీకి 615 ఓట్లు, టీడీపీ కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. ఈ 2 పార్టీల మధ్య ఓట్ల తేడా 400 దాకా ఉన్నప్పటికీ ఇంకా అభ్యర్థిని ప్రకటించని కూటమి నేతలు మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్ అవుతాయంటున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికపై మాజీ సీఎం జగన్ అప్రమత్తమవుతున్నారు. జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో తాడేపల్లి ప్యాలెస్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ తిరుగులేని మెజార్టీలు ఉన్నాయని, టీడీపీకి తగిన సంఖ్య బలం లేదని, అయినా టీడీపీ అనైతికంగా పోటీకి దిగుతుందని, జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే టీడీపీకి తగిన సంఖ్య బలం ఉండుంటే అసలు పోటీ పెట్టేవారం కాదంటూ విలువలు, విశ్వనీయతల గురించి మాట్లాడుతున్నారు. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఈ ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే గన మెజారిటీ గన ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని,
అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తూ తన పార్టీ ఓటర్లను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడని జగన్ ఆరోపించారు. విలువలు, విశ్వసనీయతతో, వ్యక్తిత్వ విలువలతో కూడిన రాజకీయం చేస్తేనే ఏ రాజకీయ నాయకుడైనా ఎదుగుతాడని, లేకపోతే ఇంట్లో కూడా విలువ ఉండదని సుద్దులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. రెండో రోజు పాయకారావుపేట, నర్సీపట్నం, ననకాపల్లి సెగ్మెంట్ల స్థానిక నేతలతో సమావేశమైన జగన్ విశాఖపట్నం స్టాండింగ్ ఎన్నికల్లో కూటమి అన్యాయంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ లేని చోట ప్రలోభాలు పెట్టడం సహా పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని, అది కూడా ఘనకార్యమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమిచ్చే తీర్పు కీలకం కానుందని వైసీపీ నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము, ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు. ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. విలువలు, నైతికత గురించి అంతలా మాట్లాడుతున్న జగన్ 2019లో తాను గెలవగానే 4 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 జనసేన ఎమ్మెల్యేని తన వైపు లాక్కున్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో బెదిరింపులకు భయపడో, ప్రలోభాలకు లొంగో జగన్కి జై కొట్టిన 5 ఎమ్మెల్యేలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. అదలా ఉంటే స్థానిక సంస్థల నేతలతో తాడేపల్లి ప్యాలెస్లో జగన్ స్వయంగా మీటింగులు పెడుతుండటం ఆ పార్టీ వారిని ఆశ్చర్యపరుస్తుందట. అంతకుముందు పార్టీలోని మహామహులకే అపాయింట్మెంట్లు ఇవ్వని ఆయన ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల ముందు నిలబడి లిటరల్ గా బతిమిలాడుతున్నట్లు మాట్లాడుతుండడం చూస్తూ అందరూ విస్తుపోతున్నారట. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో అటు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ క్యాంపు పాలిటిక్స్ పనిలో పడ్డారు. ఇప్పుడు జగన్ సైతం పార్టీ పరంగా అదే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి రప్పించుకుంటున్న స్థానిక నేతలను వయా తాడేపల్లి మీదుగా బెంగళూరు షిఫ్ట్ చేస్తున్నారట. జగన్ను కలిశాక బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకు సిద్ధమై రావాలంటూ వారికి ముందే నాయకులు స్పష్టం చేయడంతో చాలా మంది వారి కుటుంబ సభ్యులతో సహా సమావేశాలకి వస్తున్నారు. వారందరితో జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అవుతున్నారు. ఆయా ప్రజా ప్రతినిధులను ఒక్కరొక్కరుగా జగన్ వేదిక వద్దకు పిలిపించుకుని వారి కుటుంబ సభ్యులను కూడా పలకరించి ఫోటోలు కూడా దిగుతున్నారు. జగన్తో భేటీ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులను బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. వారిని అక్కడే ఉంచుతారా, మరో చోటుకు తరలిస్తారా అనే దానిపై క్లారిటీ లేదంటున్నారు. ఇప్పటికే అరకు, పాడేరు, పాయకారావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ మీటింగ్ పూర్తయింది. ఇక యలమంచిలి నియోజకవర్గం సమావేశం నిర్వహించి వారిని కూడా ఈ క్యాంపునకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంతమందిని హైదరాబాద్కు తరలించవచ్చు అంటున్నారు. స్థానిక
ప్రజా ప్రతినిధులను తరలించే సమయంలో ఒక్కొక్కరికి తాయిలాలు కూడా ముట్ట చెప్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. వైసీపీ నుంచి పోటీలో ఉన్న బొత్స మండలిలో అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతుండటంతో ఖర్చుకు వెనకాడడం లేదంటున్నారు. అసలే విజయనగరం జిల్లా నుంచి విశాఖ వచ్చి పోటీ చేస్తున్న బొత్సపై విశాఖ నేతలు గుర్రుగా ఉన్నారు. అందుకే అందరినీ శాంతపరిచి మచ్చిక చేసుకోవడానికి సత్యబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. ఒక్కో ఎంపీటీసీకే 2 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి జెడ్పీటీసీలు, కౌన్సిలర్లకు ఎంత రేటు ఫిక్స్ చేస్తారో అన్న చర్చ మొదలైంది. మరి లోకల్ బాడీస్ ఓటర్లు చివరికి ఏం చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.